మూసీ నదిని ప్రక్షాళన చేసి మంచినీరు ప్రవహించేలా చేస్తామన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానా కిషోర్. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు, వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. మూసీ పొంగితే అక్కడ ఉంటే ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని, భవిష్యత్తులో ఆ ఇబ్బందులు పడవద్దనే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు కమిషనర్ రంగనాథ్. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానా కిషోర్. ఏ వ్యక్తికి అన్యాయం జరగనివ్వమని చెప్పారు. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతోందని తెలిపారు. మూసీకి వరదలు వస్తే ప్రజలే ఇబ్బంది పడతారని తెలిపారు. 2026 నాటికి మూసీలో మంచినీరు ప్రవహించేలా చేస్తామన్నారు. మూసీ నిర్వాసితులకు 30 లక్షల విలువైన ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు దానా కిషోర్. 3 నెలల కింద నిర్వహించిన డ్రోన్ సర్వేలో 10,600 ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయని తేలిందన్నారు దానా కిషోర్. ఈ మధ్యనే ఎన్జీఓలతో సమావేశమై వారి డిమాండ్లను కూడా తెలుసుకున్నామన్నారు. డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని, ఉపాధి కల్పించాలని వారు కోరారని తెలిపారు దానా కిషోర్. ప్రశస్తి ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని రైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. అట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపీలు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు. చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం 650 కిలోమీటర్లు. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక 1600 కిలోమీటర్లు ఉంది, స్క్వేర్ కిలోమీటర్లు. అక్కడ ఒక 13 ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ వారంలో టెండర్లకు వెళ్ళబోతున్నాం. 3,800 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం. హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి 3,800 కోట్లతో 970 మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. గతంలో మూసీకి భారీ వరదలు వస్తే ప్రాణ నష్టం జరిగిందని గుర్తు చేశారు దానా కిషోర్. అప్పుడు కూడా చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. మొన్నటి వర్షాలకు నగరం మునిగిపోయిందని, సిటీలో వరదలు తగ్గించేందుకే మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మనం కూడా నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంతా బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు. ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్. అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈరోజు పురాణాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి. ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ, సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి. అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి. 5,000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది. అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులో 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము. ఈ నీళ్లు రాబోతున్నాయి. వాళ్ళ డిమాండ్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రజల ఆస్తులతో పాటు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించామని తెలిపారు. తాము కూల్చిన ఏ బిల్డింగ్ కు కూడా పర్మిషన్ లేదన్నారు రంగనాథ్. పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు, హైడ్రా అనేది ఫంక్షన్స్ లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ. అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా జిమ్ కోసం, లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది అన్నమాట. ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. మెయిన్స్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా
హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రా బాధితులని సంబోధించడం సరికాదన్నారు. ముందస్తు సమాచారం ఇచ్చే ఆక్రమణలు కూల్చివేశామని తెలిపారు. మరోవైపు ఆక్రమణలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా బాధితులు అంటే గనక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్. ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాజ్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. రైట్, ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరూ చూశారు, ఫస్ట్లో కొంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంతా దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3 అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే అడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా, ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇండ్ల నుంచి కుటుంబాలను ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్లను కేటాయించిన ప్రదేశాలకు తరలిస్తున్నారు అధికారులు.